హలో హలో, మా భార్యకి ఎందుకు మెసేజ్ చేశారు? నీ భార్యకా? నీ భార్య అని చెప్పుకోదానికి నీకు తిక్కున్నాగా? ఎవరు నువ్వు? యా ఊరు నీదే? మాది వచ్చి కావాలం. పచ్చికాపాలతేనా? ఇంక బాగా చెప్తాను. నీ భార్యకి ఇప్పుడు ఫోన్ చేశానంటే నేను మెసేజ్ పెట్టాను. అవును, నువ్వు మెసేజ్ చేసావు, నువ్వు ఫోన్ చేసావు, మేము విడాకులు ఇచ్చేస్తున్నావు, దొరుకుమో నువ్వు. ఏడ్కా పూనా? నేను దొడుకోబోయేదా? నువ్వు ఇంకా ఆనికి మాట మాడుతున్నావు కదా. యో అవునియా, నాకు వద్దియా, నా భార్య నన్ను మోసం చేసింది. నాకు వద్దు. నాకు సంబంధం లేదు స్వామి. నువ్వు శరీరం నేను ఇంతకు ముందు మేకల కాడ ఉంటే ఆవుల కాడ మీ భార్య ఫోన్ చేస్తే మెసేజ్ పెట్టినావు. నా బట్ట అని 100 మాటలు. నాకు మెసేజ్ పెట్టేది తెలదమా? నీ మొత్తం నాదో నాకు నీ నెంబర్ లేదు, మెసేజ్ ఏం పెట్టేది అనేసి అంటే నేనా? బుద్ధి అయ్యో, నేను చచ్చిపోతాను. చచ్చిపోయిదా? నేను వస్తాను ఉండి మీ ఊరికా. నేను మెసేజ్ పెట్టుంటే అప్పుడు నన్ను కొడుతూ సూప్ తోట కూడా ఏంటికా చచ్చిపోయే కారణం ఏంటికా? నీ భార్య అడిగే మాట మా భార్యగా నేనుంటే ఇడాకలగైతే నాకు కూడా నేను నీ పేరు రాసి పెట్టి చచ్చిపోతాను. నువ్వు ఫోన్ చేసేది, రోజు మెసేజ్ చేసేది నువ్వు. నేను దేవుడు తచ్చిన చేయలేదు స్వామి. నువ్వు సరైన అది నాకు నెంబర్ లేదు. నేను బుక్ చేసి మెసేజ్ దొరుకుమయ్యావు. ఓయో నాకు సంబంధం లేదు స్వామి. ఇప్పుడు దాని నెంబర్ వచ్చా అదే. ఈ నెంబర్ కావాలంటే కూడా నేను తెస్తాను. నేను మెసేజ్ పెట్టుంటే కూడా సొప్పెత్తుకుంటా మెసేజ్ చేసింది నువ్వు. ఆమె దొరుకుమ్మడి స్వామి.